హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు, లైవ్ లో వీక్షిస్తున్న వారికి నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ మనం ఆరాధించే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో కూడా చాలా శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రభు చూడండి, మనం అనుకుంటాం మనకి కష్టాలు ఎందుకు వచ్చినాయి, మనకి బాధలు ఎందుకు వచ్చినాయి, ఇతరులకు వస్తే బాగుండు కదా అని మనం అనుకుంటాం. కానీ మనము దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత మన కుటుంబంలో గాని మన శరీరంలో గాని వచ్చే ప్రతి బాధ శ్రమ తర్వాత దేవుడు ఒక గొప్ప అనుభవాన్ని, ఒక గొప్ప మేలుని మన శరీరంలోనైనా, మన సంఘములోనైనా, మన కుటుంబంలోనైనా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మరి ఈ పగటి కాలం అంతా ఇంట్లో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నాను. మరి సిద్ధపడిన వాక్యాన్ని దేవుడు నాకు నేర్పి మీకు నేర్పుతూ ఉన్నాడు. మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, మీరు ఎంతవరకు దేవుళ్ళు నడుస్తున్నారు, మీరు ఎంతవరకు శిష్యులుగా మీరు ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఉంటున్నారనే నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా చెల్లిద్దాం. ఎందుకంటే 5-6 మాటలు రోజు చెప్పిన వాటిల్లో 1-2-3 మాటలైనా మీ మనసులో ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు గొప్ప మేలుని దేవుని దగ్గర అనుభవిస్తారు. అందుకని ఈ రాత్రి కాలం వర్తమానం ఏమిటంటే ప్రార్థన. ఈ రాత్రి వర్తమానం ఏమిటి? ప్రార్థన. అసలు ఈ ప్రార్థన అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే ప్రభుతో మాట్లాడుట. ప్రార్థన అంటే ఏమిటి? ప్రభుతో. గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం. మీరు ప్రభుతో మాట్లాడటానికి దొంగలతో మాట్లాడుతున్నారు, లంచగొండిలతో మాట్లాడుతున్నారు, అబద్ధికులతో మాట్లాడుతున్నారు, నిన్ను తిట్టేవారిని దూషించే వారితోనూ మాట్లాడుతున్నావు. కానీ నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవునితో మాట్లాడలేకపోతున్నారు. నోరు తెరవడమంటే ఎవరండి ప్రార్థనా పనులు గొప్పవాళ్ళు? నాకే రాదు గొప్ప ప్రార్థన. ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా ప్రార్థన ఇంకా చేయాలి. మీ కొరకు, నా కొరకు చేసుకోవాలి, సంఘం కొరకు చేసుకోవాలి, శత్రువు కొరకు చేయాలి, అన్ని జనాంగము కొరకు చేయాలి. నాకే రాదు ప్రార్థన. మరి మీరు కట్టి ప్రార్థన నేర్చుకుని వచ్చినట్టుగా నోరు తెరవడమా, ప్రార్థన చేయడమా అంటే ప్రార్థన చేయట్లా. అందుకని ఈ ప్రార్థన అనేటటువంటిది ప్రభుతో మాట్లాడేది. ఒక మాటలో చెప్పాలంటే మనకు అందరికి తండ్రి ఉన్నాడా లేడా? చెప్పండి. అయ్య ఉన్నాడా లేడా? మనకి ఉన్నాడు. కానీ కొంతమందికి చనిపోయారు, కొంతమందికి ఇంకా బ్రతుకున్నారు. మరి తండ్రితో మాట్లాడకపోతే మనకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎవరికి? మనకేం బాధ? తండ్రికి బాధ. ఎందుకని పిల్లలు పిల్లలతోనో ఉద్యోగాలతోనో వ్యాపారాలతోనో సంతోషంగా ఉంటే కన్న తండ్రికి వీడు నాతో మాట్లాడేది, వీడి కొరకు నేను ఎన్ని చేశాను, ఏమి చేశాను, వీడు నాతో మాట్లాడేది, ఈ అమ్మాయి నాతో మాట్లాడేది మొగుడు వచ్చిన తర్వాత అని కన్న తండ్రి వేదన చెందుతాడు, బాధ చెందుతాడు. ఆ తండ్రి పరమ తండ్రి. లోక సంబంధమైన తండ్రికి ఎంత బాధ ఉంటున్నప్పుడు మరి పర సంబంధమైన తండ్రికి ఎంత బాధ ఉంటుందండి? ఎందుకంటే ఆయన రక్తపు బొట్లన్నీ మన కొరకు దారపోసారు. ఎస్, లోక సంబంధమైన తండ్రి కూడా కొన్ని రక్త బొట్లు మన కొరకు దారపోస్తేనే
మనం పిండోత్పత్తి జరిగి మనం బయటకు వస్తాం. అర్థమవుతుందా? లోక సంబంధమైన తండ్రి కూడా ఇంద్రియ శక్తిని రక్త బొట్లుగా మార్చి మనకు అందించకపోతే మనం పొరపాటున బయటికి రాలేము. అందుకని లోక సంబంధమైన తండ్రిని గౌరవించాలి, పర సంబంధమైన తండ్రితో మాట్లాడాలి, లోక సంబంధమైన తండ్రితో కూడా మాట్లాడాలి. మాట్లాడకపోతే మనకేమవుతుంది కానీ మన కన్న తండ్రికి బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. తండ్రిని వేదన చెందుతా బాధపడుతా మనకు మంచిది కాదండి, మనకు మంచిది కాదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఇదిగో ఈ ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది మీరు చెప్పండి. చింతలో చెప్పు, తిమోతిలో చెప్పు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉండాలి, నువ్వు చదువుకున్నవాడు అన్ని వాక్యాలు అంటున్నావు. మీరు చెప్పలేరు, మిమ్మల్ని ఎవరికి అడుగుతా. ఎందుకని మీకు తెలిసిన సంగతులు అయితే దేవుడు ఎందుకు మాట్లాడతాడు మీతో? మాట్లాడు. ఎందుకని సంవత్సరం వల్ల అక్కాలే దిద్దితే మనకి ఈ దిద్దేటప్పటికి ఎంతకాలం అయింది. అందుకని వచ్చిన ప్రతి వారము మీకు తెలియని విషయాలే ఆత్మలో ఆధ్యాత్మికంగా ఆయన మాట్లాడతాడు. అలాగే చెప్పండి. అయితే ఈ ప్రార్థన అనేది ఆది కాండము 4వ అధ్యాయము 25-26 వచనాల్లో ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది కాండం 4వ అధ్యాయం 25-26 వచనములో ప్రారంభమైంది. చెప్పండి, ప్రార్థన ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ అంటే ఆది కాండం. ఎప్పుడు అంటే ఆది కాండం 4వ అధ్యాయం 26 వచనం అని చెప్పాలి. మీకే కాదు, శిబిరంలో పితామహులు ఉంటారు కదా ప్రార్థన వాళ్ళు. పొద్దున్నే కనుక ఇప్పుడు చెప్పండి ఈ సంగతిలో. పొద్దున్నే మీరు ఎవరైనా బైబిల్లో ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందో చెప్తే వచ్చి మీకు 100 రూపాయలు ఇస్తారంటే ఎవరు రారు. ఎందుకని వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళకి ఎవరు నేర్పితే. అర్థమైందండి? చూడండి, ఎవరి దగ్గర కానుక తీసుకున్నా ప్రార్థన చేయకుండా ఉండవు. ఆ పుష్పం ఉంది కదా, ఆ పుష్పమ్మ పింఛన్ రాంగలోనే ఎవరో ఒకరితో 100 రూపాయలు పంపించింది. దేనికంటే సాయి గారు బాగా బతకాలి, వాడికి బాగా పెళ్లి అవ్వాలని. ఇక అంశాలన్నీ ఒకసారి నాతో చెప్పింది. ఇక పింఛన్ రాంగలోనే 100 రూపాయలు పంపించింది. ఇవాళ మధ్యాహ్నం ఒక అమ్మాయి ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి సాయి గారి పెళ్లి గురించి, వాడి భార్య గురించి, వాళ్ళ ఆస్తుపాస్తుల గురించి చాలా గొప్పగా చెప్పింది. పిల్ల బాగుందని, వాడు బాగా ఆస్తి పనులని, భోజనాలు మామూలుగా పెట్టలేదని వాడి పెళ్లి. అయితే వాడిని తండ్రి లేడని ఉండమన్నాం సంఘంలో. వాడు ఉండదా ఒక ఆడ మనిషిని బట్టి. ఆ తర్వాత మరి రోజు వాడి కోసం ప్రార్థన. ఎందుకని చెప్పండి? ఆమెకు వచ్చిన పింఛన్ లో 100 రూపాయలు నాకు పంపిస్తా ఉండేది. ఆ మోసిన చేతులు చాలా ఉండేది. అటు నుంచి ఎవరైనా వస్తా ఉంటే అయ్యా ఈ 100 రూపాయలు ఇచ్చి పాస్ గారికి సాయి కోసం ప్రార్థన చేయకుండా చూసారండి. నేను అడగలేదు. ఆ అమ్మాయి స్వయాన్ని వచ్చి పాస్ గారు ఇట్లా సంగతి ఇట్లా జరిగింది, ఇది అని చెప్పినప్పుడు నేను అన్నాను, దేవుడికి స్తోత్రం అమ్మాయి, వాడి తల్లిదండ్రులు లేవాడు, వాడికి దేవుడే ఏదైనా గర్వంగా చేస్తాడు. చక్కని భార్య అంట, మంచి ఇల్లు అంట, పిల్లలకి సపరేట్ గా, మళ్ళీ భోజనాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రార్థన మీ వెనక ఉన్నప్పుడు మీరు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ఈ ప్రార్థన అనేది ఏమిటయ్యా అంటే నేను ప్రార్థన చేయడానికి ఉన్నాను, మీరు క్షేమంగా ఉండటానికే సంఘానికి వస్తా ఉన్నారు.
చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడేది, తండ్రిని బాధ పెట్టకుండా ఉండేది. రాసుకోండి, మీరెవరైనా ప్రార్థన వచ్చి ప్రార్థన చేయట్లేదంటే ఆయన్ని మీరు బాధ పెడుతున్నారు అంటే. ఇంకేం చెప్పను నేను. ఆయనకు బాధపడితే కోపం వచ్చిందో, తిడతాడో, కొడతాడో, నెడతాడో, ఏం చేస్తాడో నాకైతే తెలియదు. అందుకని తండ్రితో మాట్లాడమనగానే ఈ రోజు మొదలుకొని మీరు ఎలమినిది కులమినిది కాదు. ఎవరు నాకే ప్రార్థన రాదని చెప్పు, నీకు ఇక్కడెవరు మీకంటే గొప్పవాళ్ళు? ప్రార్థన అనగానే మోకరించటమా, లేక ఆ పాట కూర్చొని స్తోత్రం 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 దేనికి గుర్తు? మనం ఆశీర్వదించబడటానికి స్తోత్రం. అందుకని ఇక్కడ ప్రియులారా తండ్రితో మాట్లాడుతున్నాడు. సందర్భం ఏమిటంటే, ఇద్దరు కొడుకుల కంటే ఒక భార్య భర్తలు, ఇద్దరు కొడుకుల కంటే ఒక కొడుకు మీద ఒక కొడుక్కి వ్యసనం అనే కోపం ముట్టి చంపేశాడు. ఆ తర్వాత తల్లి ఏడుస్తా ఉంది. తల్లి ఏడుస్తా, చూడండి, బావా బామ్మర్దులు ఎక్కడైనా చంపుకున్నట్టుందా? ఏడ విన్నారా? తక్కువ. కానీ అన్నదమ్ములు చంపుకోవటం మాత్రం ఏడబడి ఆడే వింటాం. ఇది బైబిల్ పద్ధతి. ఒకడు దీవించబడుతున్నాడంటే ఇంకొకడికి కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం. అందుకనే ఒక కొడుకు చనిపోయి అవ్వ ఏడుస్తా ఉంది. అయ్యా, ఇద్దరు కొడుకులు ఇచ్చినప్పుడు నీకు కృతజ్ఞత చెల్లించలేకపోయావు. మరి ఒకడు చనిపోయాడు, వాడు పద్దాకులు గుర్తొస్తున్నాడు. చనిపోయిన వాడిని నేను మర్చిపోవాలంటే వాడికి మారుగా ఒక నివ్వయ్యా అని ఆమె ప్రార్థన చేయలేదు, కానీ మనసులో తలస్తా ఉందంట. అయితే ఎట్టకేలకు దేవుడు ఆ చనిపోయిన వానికి కయ్యోనికి ఏబేలుకు మారుగా ఒక అతన్ని ఇచ్చాడు. అతన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చెప్పండి. ఇప్పుడు 25, 26 చదివితే మనం ముందరకు వెళదాం వివరించుకొని. ఆది కాండము 4, 25, 26 చదవదాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూరును చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించినను అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆదాము అవ్వల మూడో కుమారుడు పేరు షేతు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి తెలియదు. ఆదాకి ఎంతమంది అంటే ఇద్దరు కొడుకులు అని చెప్పుకుంటారు, కానీ మూడో కొడుకు ఎవరో తెలియదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకండి దేవుడు మనతో మాట్లాడేది అంటే మనల్ని ఆయన తృప్తిపరచడానికి. ఆయన దేనికండి? తృప్తిపరచడానికి. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ అతని పేరేమిటంట? మూడో కుమారుని పేరు షేతు. చదువు. మరియు చేతునకు కూడా ఆదాంకి ఎవరు పుట్టారంట? ఆదాంకి ఎవరు పుట్టాడు? చేతు పుట్టాడా? మనవడు పుట్టాడు. అక్కడ చూడండి, చూసి చెప్పండి, ఎవరు పుట్టారు? మనవడు పుట్టాడు. ఎవరికి? ఆదాంకు పుట్టాడు, షేతుకు కాదు. షేతుకు కొడుకవుతాడు. ఆదాంకు మనవడు పుట్టాడు. షేతు కొడుకు పేరు వస్తుంది, చదవండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఈ పేరు అంట్లైన్ చేసుకోండి. ఆదాము మనవడి పేరు ఏమిటంటే ఎనోషు.
షేతు అంటే దేవుడు నియమించిన వ్యక్తి. ఆ ఇద్దరు పిల్లల్ని ఎట్టించాడో మనకు తెలియదు, కానీ ఈ షేతును మాత్రం ప్రత్యేకంగా నియమించి ఇచ్చాడంట దేవుడు ఆదాముకి. మరి ఈ యొక్క ఎనోషా అంటే అర్థం ఏమిటంటే మానవుడు, మనుషుడు. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ఆదాము కుమారుడు ఎంతమంది? 3. ఆదాముకు మనవడు ఎవరు? ఎనోషు. అందుకని ఈ షేతు ఎప్పుడు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన ప్రారంభించాడు చదివి చెబుదాం. చూడండి, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. కుటుంబంలో పిల్లలు పుట్టగానే ప్రార్థన ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎవరు ఉన్నా లేకపోయినా ఏమీ కొదువు ఉండదండి. భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, పిల్లలు పుట్టగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అంటే అప్పుడు మాకు తెలియదు కానీ లైవ్ లో వాళ్ళు కానీ మీరు కానీ అనుకుంటే నేనేం చేసేది? ఆయన నాకు ఇప్పుడు నేర్పాడు ఆ వాక్యం. ఆయన నాకు ఇప్పుడు నేర్పాడు. ఇదివరకు నేర్పలా, ఇప్పుడు నేర్పాడు ఆయన నాకు. చాలా మంది అనుకుంటున్నారు ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, రాలేని వాళ్ళు ఏం చెప్తాడే మనకు తెలియని సంగతులు బైబిల్లో నుంచి అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి తెలిసి అంటే ఫలాలు తిన్నవాడిక రుచి తెలిసేది, తినకుండా నిన్ను మాట చెప్పేవాడిక? తిన్నవాడికి రుచి తెలిసింది. తిన్నవాడు ఏం చెప్తాడు? తిన్నవాడు చెప్పలేడు కదా. ఏందబ్బాయి నువ్వు తినలేదు, అక్కడ అయిపోయింది. అందరికంటే ఆఖరం తిన్నవాడు ఆగేనట్టు వస్తుంది. ఇది తినబోయేసరికి అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, పిల్లలు పుట్టగానే కుటుంబాలలో ప్రార్థన ఉండాలి. పిల్లలు చెడిపోకముందే ప్రార్థన ఉండాలి. పిల్లలు తప్పిపోకముందే ప్రార్థన ఉండాలి. పిల్లలు మన సండే స్కూల్ పిల్లలు VBSకి వెళ్ళి వచ్చి చెప్తున్నారు. అక్కడ ఏం చెప్పట్లే, మన సండే స్కూలే బాగుంటుంది, మనం కూడా రోజు పెట్టుకుంటే పోయింది అని చెప్తున్నారు మన సండే స్కూల్ పిల్లలు. నేనేం చేస్తామంటే అక్కడ వీళ్ళు ఏమి నేర్చుకుంటారో వాటి కోసం ఎలామని చెప్తున్నాం. మేమే సండే స్కూల్ పిల్లలకి ఎలాంటి త్వరగా బయలుదేరి ఎలాంటి VBSకి ఎలాంటి. ఎందుకంటే అక్కడేంటో ఇక్కడేంటో తేడా తెలియాలి. అక్కడ మా ఇంటికి 10 రోజులు బిస్కెట్ ప్యాకెట్ చెప్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, పలారం మన సంఘం పంచుతా ఉందండి. అప్పుడప్పుడు ఇచ్చేది మంచిదా, లేకపోతే వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఇచ్చేది మంచిదా? ఆలోచించండి మీరు. మనకెంత ఖర్చు, వాళ్ళకెంత ఖర్చు? దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఎప్పుడైతే షేతులకు కుమారుడు పుట్టాడో ఎందుకు ప్రార్థన చేస్తుంటాడు? ఎవరైనా చెప్పండి. ఎందుకు పొడుగుబట్టుగానే ప్రార్థన చేస్తుంటాడు? చెప్పండి. ఊరికే మీరు అంత ముందర జరిగి చెప్పిన సంగతులు ఆలోచిస్తే మీకు స్ట్రైక్ అయిపోతుంది. ఏదో అన్నదమ్ములు పుడితే వాళ్ళిద్దరిలో ఒకరినొకరు చంపుకున్నారు. అయ్యా ఈ నిత్యం నీకు స్తోత్రం ప్రార్థన చేస్తున్నాను, ఇంకొకటి ఇచ్చినా వీళ్ళిద్దరు అలా చేసుకోకూడదయ్యా. అది ప్రార్థన. అర్థమైందా? ప్రార్థన అనగానే దీవించు, ఆశీర్వదించని రోడ్ల మీద నేర్చుకున్న ప్రార్థన కాదు. వాక్య సంబంధమైన ప్రార్థన నేర్చుకోవాలి. వాక్యం వినాలి, ఆ ప్రకారం నడవాలి, ఆ ప్రకారం ప్రార్థన చేసుకోవాలి. వాక్యం అంటే తండ్రి అయిన దేవుడు ఆయనకి వాక్యం ద్వారా తిరిగి అప్పచెప్పటమే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అంటే విని, వాక్యాన్ని విని రాసుకోండి. ప్రార్థన అంటే వాక్యాన్ని విని తిరిగి దేవునికి ప్రార్థనలో చెప్పటమే ప్రార్థన. వాక్యం లేకుండా స్తోత్రం, ఆత్రం, యామేన్ అన్నవారికి ఆ ప్రార్థన ఆయన పక్కన పడేస్తారు. ఏంటి? స్తోత్రం, ఆత్రం, ఆమేన్. ఎన్ని ముక్కలు? 3 ముక్కల ఆట. స్తోత్రం, ఆత్రం,
ఆమె. అది కాదు, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కుటుంబ ప్రార్థనలో ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలి, సంఘములో ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలి, మరి అలాగనే సంఘములో వాక్యం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకుంటా ఉండాలి. నేను చేసేటప్పుడు వినాలి, సంఘంలో కొంచెం నేర్చుకున్న వాళ్ళు చేసేటప్పుడు వినాలి. విని మీరు కూడా నేర్చుకొని ఇతరులకు నేర్పేటట్లుగా వాళ్ళు విని నేర్చుకునేటట్లుగా మీరు నడవాలి. హల్లెలూయా. అందుకని వాక్యం విని దాన్ని అప్పచెప్పటమే ప్రార్థన. వాక్యం విని దాన్ని ఎవరికి అప్పచెప్పటం? నాకా? తండ్రి అయినా దేవునికి. కనుక అప్పచెప్పేది ఎందుకయ్యా అంటే ఆ జరిగిన సంఘటనలు సంభాషణలు మళ్ళీ చెడు జరగకుండా ఉండటానికి. ఇంకొక అర్థం రాసుకోమంటున్నాడు. ఎందుకండి మనకు ప్రార్థన అంటే రేపేమి జరిగిందో మనకు తెలియదు కనుక మన జీవితాల్లో మన కుటుంబాలలో చెడు జరగకుండా ఉండటానికి ప్రార్థన చేసుకోవాలి. చెడు జరగకుండా ఉండటానికి. చెడు చేయటం ఎవరి పని? సాతాను. వయసు పెద్దదైందండి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వస్తాయి, తప్పదు. దేవుడు నమ్ముకున్నాం, నేనున్నా, నా కడుపులో పెరిగే పోస్టేజ్ గ్రంథి, అందరికీ ఆ గ్రంథులు ఉంటాయి. అందులో 80 మందికి పెరుగుతాయి అంట. కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు. నేను చేయించుకున్నా. అర్థమవుతుందా? వయసును బట్టి కొన్ని వస్తాయి. అట్లా కాకుండా వయసును బట్టి కాకుండా కొన్ని సాతాను మనల్ని వెంటాడి శోధించేటటువంటి శక్తులు ఉంటాయి. అర్థమైందా? అర్థమైందండి? అర్థమైందా? అందుకని ప్రార్థన అనేది ఏంటంటే మనకి శ్రమలు, శోధనలు, కష్టాలు కలపడు. గుర్తుపెట్టుకోవాలి. మీరు రేపు పొద్దున్న నుంచి పని చేసుకోకపోతే నేను చేసేది మీకు పారదు. నేను చేసేటటువంటిది మీకు పారదు. ఎందుకంటే ఓ చిన్న ప్రార్థన, ఏం పనికి వెళ్తున్నావు, ఎక్కడ దాకా వెళ్తున్నావు, అయ్యా క్షేమంగా తీసుకెళ్ళు, పనిలో బాగా వాడుకో, ఆ మాటలు చెప్పుకొని వెళితే క్షేమంగా పోతావు, క్షేమంగా వస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క నామము పేరట దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో 4వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రార్థన ప్రారంభమైంది. దానికి 3 అనుభవాలు చెప్పాను. వాటిని బట్టి మీరు మీ జీవితాల్లో కష్టాలు, శ్రమలు, శోధనలు రాకుండా ఉండటానికి మీరు ప్రార్థన పొద్దున పూట లేవగానే నువ్వు 7ంటికి లేకి అప్పుడే చేసుకో, నువ్వు 4ంటికి లేకి అప్పుడే చేసుకో, నువ్వు 10ంటికి లేకి నువ్వు అప్పుడే చేసుకో. ప్రభు పని చేసి పని ప్రారంభించుకో. దేవునికి స్తోత్రం. 2వ మాట, లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా చూడాలి, త్వరగా చూడాలి. 6:12 లూకా రాసినటువంటి సువార్త. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు బండకు వెళ్లి దేవునికి ప్రార్థించుటయందు రాత్రి ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు, ఈయన పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చూడండి. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవునికి ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. చూసారా? పగలెందుకని ప్రార్థన చేయకూడదు యేసయ్యా? ఆలోచించాలి. పగలంతా ఏం చేస్తాడు? వాక్యం చెప్తా తిరుగుతా ఉంటాడు. ఆ సంఘాలు ఆడ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. మరి రాత్రి ఏం చేస్తాడు? వాక్యం చెప్తా ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. కాబట్టి
ఈయనే దేవుని కుమారుడు కదా, ఈయనకి ప్రార్థన ఎందుకు? ఈయన ఏమన్నా మనకలాగా దొంగోడా, అబద్ధీకుడా, పాప, మోసగాడా? మరి ఆయనకి ఎందుకు ప్రార్థన? శరీరంలో ఉన్నాడు గనుక ఆయనకు కూడా కష్టాలు, నష్టాలు, బాధలు వస్తున్నాయి గనుక ఆయనకు కూడా ప్రార్థన అవసరమే. శరీరము, అందరూ జాగ్రత్తగా వినాలి, శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరం. చాలా మంది అంటారు, మేము ఇంటికాడ చేసుకుంటున్నాం, మేము పొలంలో చేసుకుంటున్నాం, మేము ఆడ చేసుకుంటున్నాం అంటే ఆ రోజుల్లోనే 2 లక్షల అయింది మంది అని భోజనాలు, అంత ప్రతిష్ఠిత, ఇంతమంది సేవకులు రావటం, ఇంతమందిని దేవుడు బాగు చేయటం. వాళ్ళ ఇళ్లలో బాగు చేశాడా? వాళ్ళ ఇళ్లలో మాట్లాడుతున్నాడా? మాట్లాడాయన. ఎందుకని చెప్పండి, ఎందుకని? ఉద్యోగం శిబిరంలో కూర్చొని నువ్వు చేయొచ్చు కదా, అందరూ నేను రమ్మనొచ్చుగా. ఉద్యోగం దిగి పక్కన పడేస్తారు. ఆయన ఉద్యోగం చేయడానికి ఒక ఆఫీస్ కట్టారు, అక్కడికి వెళ్ళే ఉద్యోగం చేయాలి. హల్లెలూయా చెప్పండి. నేను ఆడు చేయాలని ఇంట్లో కూర్చొని చేస్తాను, బంగారాన్ని చూసుకుంటాను అనుకో, బంగారాన్ని చూసుకుని ఆయన శాశ్వతంగా అంటారు. అర్థమైందా? ప్రతిదీ అంతే. నా మాటలు కాదు ప్రియులారా. ఎందుకయ్యా ఈ రాత్రి ఇలా చెప్తుంది? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు నేర్పుతా ఉన్నాడు, మీకు నేర్పుతా ఉన్నా. మీరు క్షేమముగా, సంతోషముగా, ఆరోగ్యంగా, కుటుంబాలు నిర్మలముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు రాత్రులు ఎంతో కొంత సమయం ప్రార్థన చేసుకోవాలి. పగల ప్రార్థన చేసుకోవటం ఉద్యోగస్తులకు కుదిరిందా? అందుకని రాత్రులు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, అనారోగ్యంగా ఉంటా, ఇంట్లోనే ఉంటున్నాను కదా, బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళి ట్రై చేశాను. చందా మీ ఇద్దరు నాతో ఏమైంది? నాకు షాట్లు కొట్టి ఇట్లా ఇట్లా షేప్ వచ్చేసింది బాడీ. ఇంకా అందుకని పగలు ఎక్కడికి వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను. కనీసం పగలు కొంచెం ఇట్లా ఎండలోకి వచ్చి కనుక లోపలికి వెళ్ళానంటే చెమట్ల కనుక కారిని అంటే వెంటనే బాడీ నీరసమైపోతాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? కానీ నా ప్రార్థనా జీవితాన్ని నేను మానుకోవట్లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభు పరిశుద్ధులై ఉండి పవిత్రాలకు పుట్టినటువంటి ఆయనే ప్రార్థన చేసుకుంటుంటే మరి రాత్రులు మనము ఆయన రాత్రి అంతా గడిపాడు. ఎవరితో? మరేమో తల్లితోనా, శిష్యులతోనా, మరి ఎవరితో? తనని కన్నటువంటి తండ్రితో. హల్లెలూయా. ఆయన తండ్రిగా మరియమ్మ గర్భములు ఇమిడ్చి బయటికి తీసుకుని వచ్చాడే, ఆయనతోనే గడుపుతా ఉన్నాడు. ఆయన పగలు మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభుతో, రాత్రి ఈయన ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే మీ సంగతి. పగలు వాక్యం చదివేటప్పుడు, ధర్మశాస్త్రం చదివేటప్పుడు, చెప్పేటప్పుడు దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉంటే ఈయన రాత్రికి తిరిగి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. నా తండ్రి గొప్ప మాట్లాడు నేర్పేవా, ఈ కష్టం నాకు రాబోతుందా, ఈ కష్టంలో నువ్వు తోడుంటావా అని ఆయన నేర్పుతూ ఉన్నారండి. వీళ్ళారా చూడండి, ఇప్పుడు చెప్పబోయే మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. సంఘానికి రానోళ్ళు కానీ ఆగినోళ్ళు కానీ ఆ ప్రసంగం 2 ప్రసంగాలు అయినపోతే ఏమైతే అన్నారు కదా, మోషే వాగ్దాన భూమికి ఎందుకు బాలేదు? వాగ్దాన భూమికి మోషే ఎందుకు బాలేదు? ఎవరికి తెలియదా? ఎందుకు బాలేదు? బండతో మాట్లాడమంటే జనం మీద కోపం చూసుకుని చేతిలో కర్రలు కానీ కాటాడు. బండ అంటే ఎవరు? దేవుని సంఘం, యేసయ్య, పేతురు. దేవుడు ఏం చెప్పాడు? మోషే బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి అన్నాడు. నువ్వు అట్టాగే చెప్తావు వీళ్ళంటే ఇష్టమని రై వచ్చి చేతిలో కర్ర తీసుకొని ప్యాక్ మంది బండని ఒక్క మాట వినందుకు మోషేకి, ఇదిగో రా బండ ఎక్కువ
ఈయన నుంచి సూక్తమే కానీ అందులోకి అడుగు పెట్టే పవర్ నీకు లేదు నాయన. ఈ కొండ మీద నుంచే చూడు ఏడే చచ్చిపో. చూసారండి ఎన్ని మాటలేనా? ఎన్ని మాటలు? ఒక్క మాటేనండి. మరి ఇన్ని మాటలు ఏమన్నా అక్కల సంగతి ఏంటి? ఇన్ని మాటలు ఏమన్నటువంటి అన్నల సంగతులు ఏంటి? ఏదో మందిరానికి పోతున్నాం ఫలానా సంఘం అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. రావాలి, వినాలి, దాన్ని ఆయనతో నువ్వు మాట్లాడుకోవాలి, నేను కాదు మాట్లాడుకునేది. అప్పుడు నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం గొప్పగా ఉండింది అందరికంటే. ఎందుకని ఏ మనిషి అయినా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ ఇంట్లో చీకటి ఉందంటే నన్ను అడగండి, ఆ కుటుంబంలో శోధన ఉందంటే నన్ను అడగండి. భర్తలు మారకపోయినా భార్యలు ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇది ప్రార్థన పిచ్చిది లేని పక్కకి వెళ్ళిపోతాడంతే. ఆ మనసు ఎవరు కలుగు చేశారు? తండ్రి దేవుడు కలుగు చేశాడు. చదవండి చదవండి చదవండి, ఆ మాటలు చదవండి ప్రియులారా. లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యం తీసి చదవండి. 6:46 జాగ్రత్తగా చదవండి. 6:46 జాగ్రత్తగా చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అదండి దేవుడు చెప్పింది ఏం చేయాలంట? చెయ్యాలంట. మనం వినాలి, చేయాలి. అబ్బాయి కొద్దిగా అది అని అన్నా. ఇప్పుడు కాదు నేను మాట్లాడి చేస్తానన్నావు. మాట్లాడ వాతావరణం మార్పు వచ్చింది, చేయదా? చూసారా? మోషే అన్ని మాటలు విన్నాడు, అన్ని చేశాడు, ఒక్క మాటేనండి తప్పు చేశాడు. మాట్లాడమంటే కొట్టాడండి. ఆ లెక్క చూసుకుంటే మనకు పరలోకం ఉండిద్ది అంటారా? మీరే చెబుతున్నారు. నాకైతే ఉండిద్ది. ఎందుకని నేను ఏదైనా దేవుడు ఇది ముట్టుకోబాక, ఇది చేయబాక, ఇది ఇట్లాంటివి కాదు, మంచిది కాదంటే ఇంక నేను దాన్ని ఓర్చుకుంటున్నా. నా జోలికి వెళ్ళలేదు. ముడతలా ఇక్కడి ఒకటి నాకెంతో ఇష్టమైంది. దేవుడు అంటున్నాడు. ఏం చేస్తానండి? ఏం చేస్తాను? మీరు బాగా చికెన్ మాని తరిగే కొన్ని కుటుంబాలు నా కూర నాకు వండి ఒక 1/2 కేజీ సుమారు గిన్నెకి పెడితే అందులో ఏమైనా ఉండేదా? మొక్క లేకుండా తినేవాడు. మరి ఇప్పుడు అంత ఇష్టమైంది దేవుడు వద్దన్నాడు. ఇప్పుడు నాకు ఫ్రై మొక్కలు కనపడితే వచ్చి రైరైనా వేస్తారు. చికెన్ ఇంకొద్ది వేసేవాంటారు. బాబా తినడానికి కష్టపడిన దానికి లెక్క సరిపోయింది, వదిలే బాబా అంటారు. చూసారా? గల కారణం ఏమిటి? మన జీవితం కూడా అంతే. చదవండి చదవండి. నేను చెప్పిన మాటల ప్రకారం నేను చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరి పోలియుండును మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. అదండి సంగతి. ఇక ఇంటికి ఇటు నుంచి తుఫాన్ వచ్చింది, ఇటు నుంచి గాలి వచ్చింది, ఇటు నుంచి ఏమొచ్చింది, భయమేమి లోతుగా తవ్వాడట. పునాది వేశాడు, దాని మీద కడుతున్నాడు. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేను చెప్పిన మాటలు వింటేనే మీరై తిరిగి నాకు చెప్పండి. అప్పుడు నన్ను కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువా అని నన్ను పిలవండి. నేను వెంటనే దూతలను పంపించేస్తా. దేవునికి స్తోత్రం. వెంటనే పంపించేస్తా. శ్రమ వచ్చినా బాధ వచ్చినా 107వ కీర్తనలో 3 సార్లు చెప్తాడు. శ్రమ వచ్చినా బాధ వచ్చినా వేదన వచ్చినా కష్టం వచ్చినా నువ్వు శ్రమ తాళలేక బాధ తట్టుకోలేక ప్రభువాని నన్ను పిలిస్తే
107వ కీర్తనలో 3 సార్లు గుంటలో పడ్డావా, వచ్చేసేస్తా. శ్రమ తాళలేకపోయావా, వచ్చేసేస్తా. అప్పుడు ప్రభువాన్ని నన్ను పిలిస్తే నేను రాకుండా ఉండను. చూశారండి అంత గొప్ప మాట. చూశారా? కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఇంకోటి, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించెను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చూసారా అండి? చూసారా? 107వ కీర్తనలో 19లో ఒకసారి, ఇంకోటి 19లో ఒకసారి, ఇంకా 28లో ఒకసారి. ఇటువైపు శ్రమకెళ్ళి చదివినికి వెళ్ళి అంటే ఎక్కడ ఉంటుంది? చేయికి వెళ్ళి పైన ఉంటుంది. 6వ వచనం. అదే 28, 19, 6 మూడే చెప్పింది నేను. చాలు. అందుకని ప్రభువాన్ని పిలవగానే ఎప్పుడు కష్టాలు, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, చూసారా? నేను దేవుడు చేసినవి చెప్తూనే ఉంటా. అంత పెద్ద ఆపరేషన్ జరిగింది కదా, నొప్పి కానీ, బాధ కానీ, కష్టము కానీ, నా కన్నీళ్ళు కానీ. ఎందుకని వాళ్ళ ఆపరేషన్ 2.5 గంటలు చేసిన సేపు ప్రార్థన చేస్తా ఉన్నారు. నా ప్రభువా, నాతో ఎవరు లేరు, నువ్వు ఉన్నావు. డాక్టర్ గారికి తెలివి, నర్సులకు వాళ్ళకి తెలివి, వీళ్ళకి తెలివి ప్రార్థన చేస్తూనే ఉన్నా. మళ్ళీ వచ్చానా, అపాయకరంలో ఉన్నటువంటి 4-5 పేషెంట్లు వచ్చి సీరియస్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళ పక్కన పెడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చూసారా? ఆ ప్రార్థనే 3వ రోజు కారు దోలుకొని వచ్చేటట్టుగా, దేవుని పని ఆగకుండా నీతో సాగేటట్లుగా నా దేవుడు నాకు సాయం చేశాడు. చెప్ప. అందుకని దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి, నేను చెప్పింది చేయొద్దు. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యి. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యి. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యి. అందుకని రండి ప్రియులారా, ఇప్పుడు ఆయన చెప్పింది ఎవరు చేయలేదు? మోషే చేయలే. ఎన్ని మాటలు? ఒక్క మాట. వాగ్దాన భూమిలో అడుగుపెట్టే అవకాశం. అలాగే ఆయన చెప్పింది ఒక్క మాట చేయలే. ఎవరు? సౌలు. ఏమైపోయాడు? రాజల్లా మరణానికి గురైపోయాడు. ఆయన చెప్పింది ఒకటే, నా సేవకుడు వచ్చేదాకా నువ్వు ఆగి ఉండు. సౌలు ఏం చెప్పాడు? నా సేవకుడు వస్తున్నాడు, నువ్వు బలి అర్పించొద్దు, ఆగు, తొందరపడద్దు. అంటే నేను జీతం ఇస్తే, మేము భోజనాలు పంపిస్తే తినే పాస్టర్ గారే కదా అని ఈ లిస్ట్ ప్రకారం చేసేసి. గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా బయట సంఘస్థులు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా ఇది ఎలా చేయమంటావు, ఇది ఎలా చేస్తే మాకు మంచిదని. మేము వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు చేస్తారు. మీరేం చేస్తారంటే కొన్ని మీరు సొంతగా చేసేసుకుంటారు. వాటికి నాకు సంబంధం ఉండదు. ఎందుకని? మీరు నాకు చెప్పలేదు, మీరు దాన్ని ఎలా? అందుకని ఏదైనా మనం కొంచెం
4 రోజులు, 1 వారం ముందుగా మనం సంఘములో ఉండేవాళ్ళం ప్రార్థన చేసుకుంటూ దాన్ని ప్రభుకి అప్పగిస్తే దాన్ని దేవుడు చక్కగా కలిగిస్తాడు. పెళ్ళైనా, ఇళ్ళైనా, లేదా పిల్లల విషయమైనా ఏదైనా సంఘంలో చేయరని అనుకోవద్దు. సంఘంలో చేయరని అనుకోవద్దు. గతంలో ఎండవేళలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ వాక్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఉన్నారు. చదవండి చదవండి అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనానికి వచ్చి చదవండి. త్వరగా చదవాలి, ముగిస్తాను. ఇంకా 2-3 మాటలు ఉన్నాయి. 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, ఇది వరకు అనేక సంవత్సరాలు హల్లెలూయా ప్రార్థన మందిరంలో 12 గంటల తర్వాత ఆడవాళ్ళు చాలా మంది, ఒక 4-5 పెద్ద వయసు కలిగిన కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకోమంట. ఇప్పుడు వేసు ప్రార్థన చేసుకుంటున్నాడు, రోజు ఫ్యాన్ వేసుకోయా అని చెబుతా. వేరే మందిరాలను చేసుకుని కరెంటు బిల్లు అంటారు. మనకి ఒక యవనస్తుడు ఉద్యోగం వచ్చింది, ప్రేరేపించబడి కడతా ఉన్నాడు సంవత్సరాల తరబడి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇదివరకు ఎదవరాడు కట్టారు కొంతకాలం, మామూలు ఎవరు కట్ల. కరెంటు బిల్లు ఫస్ట్ లో ఎదవరాళ్ళు కట్టారు, ఆ తర్వాత ఉద్యోగం వచ్చి ఆ అబ్బాయి కడుతూ ఉన్నాడు. చూసారా? ఫ్యాన్ వేసుకో, ప్రార్థన చేయి, గురికి వాటర్ కావాలా ఇస్తాం. ఎందుకయ్యా అంటే దేవుని ఆలయంలో పగలు ప్రార్థన చేస్తే పరువు పోకుండా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. అది కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు 12 గంటల నుంచి 3 గంటల దాకా. అక్కడ ఏం రాశాడు? పగలు 3 గంటలకు, అస్సలు 3 గంటలకు ఎవరైనా చేయగలరా? ఇదివరకు చేశారు మన సంఘంలో. పెద్దవాళ్ళు చేశారు, పెద్దాడోళ్ళు చేశారు, యవనస్తురాళ్ళు చేశారు. ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి మాకు ప్రార్థన వచ్చులని అనిపిస్తుంది. మాకు ప్రార్థన వచ్చేసింది. నేను చెప్తున్నా, బైబిల్ అంతా మనకు ప్రార్థన వచ్చి ఉంటారు. రోజు చెప్పిన ప్రసంగం ఆ రోజు నువ్వు దేవుడికి అప్పు చెప్తే అది ప్రార్థన. స్తోత్రం, ఆత్రం, ఆమెను కాదు. స్తోత్రం, ఆత్రం, ఆమెను, అది కాదు ప్రార్థన. వాక్యం చెప్పింది గుర్తుపెట్టుకొని దాన్ని మరలా ఆయనకి చెప్తే, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు దిగిపోతాడు ఆయన నీ దగ్గరికి, పంపిస్తాడు ఆయన దేవుడు. హల్లెలూయా. అందుకని పగటి కాలం పని మానుకొని కాదు, పనికి వెళ్ళని రోజున పగటి కాలం మందిరంలో ప్రార్థన చేస్తే నీ పరువుని ఆయన కాపాడుతాడు. కార్యాలు అంతే. గుంటేడు కోసం ప్రార్థన చేసేవా, గుంటేడు కోసం ప్రార్థన చేసేవా, దేవుడు అంటే కార్యం చేస్తాడు. చూడండి చూడండి ప్రియులారా, మరి ఒక వాక్యాన్ని చదువుతాం. యోహాను రాసిన సువార్త 21:25. యేసు చేసిన కార్యములు గుర్తు పెట్టుకోనండి. 21:25 చదువు. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. ఇప్పుడు ఈ బైబిల్ ఇదే కదా చిన్నది. ఇప్పుడు సేవ ప్రారంభమైన దగ్గర నుంచి అక్కేదమ్మా జోతక్కేదే ఇప్పుడు 4 డైరీలు రాసింది. ఎన్ని డైరీలు? 4. ఇప్పుడు ఆ డైరీలు ఎంతలా ఉంటాయి. పేపర్లు రాసాం, ఇన్ని పేపర్లు ఒక కవర్లో పెట్టాం. చూసారా? పెద్ద డైరీలు 3, చిన్న డైరీ 4 డైరీలు నిండిపోయింది ప్రసంగాలు. అవి కాకుండా పేపర్ల మీద రాసినవి ఇన్ని ఉంటాయి. చూసారా?
ఇన్ని ఉంటాయి. కానీ ఇంకా బైబిల్లో కొన్ని వేల ప్రసంగాలు చెప్పాలి. హల్లెలూయా. చూసారా ఈ మాట ఎందుకు పాస్టర్ గారు మీరు చెప్పి నేను విన్నాగా అంటే, యేసయ్యను నమ్ముకున్న కాడి నుంచి నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అదే వాక్యం అక్కడ. అవి మీకు గుర్తుంట్లా? ఆమె ఊరిలో ఇంత కూర పెడితే, ఆమె ఊరిలో ఇంత అన్నం పెడితే, ఆమె ఊరిలో ఏదో చేస్తే ఆమెకు కృతజ్ఞత కలిగి పనులు చేస్తున్నారు. కానీ యేసయ్య పని చేయట్లా. మీరు అర్థమైందా? మీరు చేయాల్సింది దేవుడి పని. ఎవరు నమ్మినా అన్నైనా, మొగుడైనా, పిల్లమైనా, తల్లి అయినా, చెల్లి అయినా శివరాత్రికి మోసం చేసి మట్టిలోకి వెళ్ళిపోతారు. యేసయ్య మోసము చేయడు, మట్టిలోకి పోనీడు. దేవునికి స్తోత్రం చెప్ప. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడండి, నేను చేసిన కార్యాలు మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకొని పుస్తక రూపంలో రాసుకుంటే భూమండలం చాలా చచ్చిపోయేలో. అర్థమైందా? చచ్చిపోయేలో భూమి దానిలో నేను చేసినవి. కానీ ఎందుకు లేదు అక్కడ ఒకటి రాశా అన్ని మిమ్మల్ని చేయమంటలా. నేను చెప్పిన మాటలు తిరిగి నాకు అప్పచెప్తే చాలు. ఏమండి మనోళ్ళు అంటారు నాకు చదువు లేదు. అబ్బో మరి ఆవిడ బోకరా వాడి మాటలు విని ఎంత లిస్ట్ నేర్చుకోవటం, తిరిగి ఆడికి అప్పచెప్పడం, కమిటీ ఎంత లిస్ట్ అండి? ఎంత లిస్ట్? ఎవరి మాటలు? బాకరా కాదు, బాకరా సంఘవాడి మాటలని ఎంత లిస్టు రాసి వాడు తిరిగి వాడికి అప్పచెప్పటం. మరి చదువులేని మనిషికి ఎట్ట వచ్చిందండి అంత పొడుగు లిస్టు? మోర పొడుగు లిస్ట్ ఎట్ట వచ్చింది? బాకరా గుంపులో డబ్బుల కోసం. చూసారా? దేవుడు వాటికంటే అధికంగా ఇస్తాడు. వాడిస్తే తిరిగి కట్టమంటాడు, లేకపోతే ఫ్యాన్ ఎత్తుకెళ్తా, టీవీ ఎత్తుకెళ్తానంటాడు. యేసయ్య అంటాడు నువ్వు ఇయ్యంతులే కానీ నేను సర్దుబాటు చేస్తా, కానీ ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కో అంటాడు. ఇవన్నీ నీకు గుర్తుంటావు. కట్టపట్ట ఇది నా కట్టా జీతం. దేవుడు తలుసుకుంటే వచ్చే వారంలో చెప్తా ప్రసంగం, ఇది నా కష్టం, ఇది నా ప్రయాసం, ఇది నాది. రేపేమి సంభవించిన నీకు చూసారా? రేపు ప్రార్థన బాగా వెళతా, గొప్పగా వెళతా, నేను అట్ట వెళతా, ఎట్ట వెళతా, అన్ని వేల మందికి ఇట్లు చేస్తా. గాలి దుమారం వచ్చిందంటే టెంట్లలో, ఓవల్లో, సట్టుల్లో అన్నిటిలో నీళ్ళే దుమ్మి. అందుకని దేవుని పని చేసి ఆ పనిని దేవుడికి అప్పగిస్తే ఆయన చూసేసుకుంటాడంట. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారా, ఇప్పుడు మనం ఎవరిని? దేవుని శరీరం, సంఘాన్ని. 20వ కీర్తన 4వ వాక్యం చదవాలి త్వరగా, సమయం ఎక్కువవుతాం. 20వ కీర్తన 4వ వచనం, 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏం చేస్తాడంట? ఎప్పుడు ఆయన చెప్పిన ప్రసంగం ఆయనకు అప్పచెప్పామనుకో, ఇక నీకు ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనిపించిందో, కారు కొనుక్కోవాలనిపించిందో, బండి కొనుక్కోవాలనిపించిందో, ఏమంటున్నాడు? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అంతా. ఇక నువ్వేం చేస్తావు ఈ ఆలోచన? మొదటిగా ఆయనకి ప్రార్థన చేయని చెప్పింది, ఆయన తప్ప చెప్పు. రెండోదిగా ఆలోచన ఉండాలి, కోరిక ఉండాలి. కోరిక లేని దేవుడికి, పిచ్చోడికి కూడా, అడుగు తినేవాడికి కూడా కోరికలు, ఆలోచన ఉంటాయి. 4 ఇళ్ళు తిరిగి మంచి కూర, మంచి అన్న వడుకోవాలి. కోరిక లేకపోతే ఎవరో తెలుసా? మనుషులు కాదు. అందుకని అక్కడ రాస్తున్నాడు, నీ కోరిక ఏమైతే నీ కోరిక కలిగి ఉన్నావో, నా పని చేసిన తర్వాత నీ కోరికను సిద్ధింపజేస్తా.
సిద్ధింపజేయటమే కాదు, నీకెన్ని ఆలోచనలు వచ్చినాయో పిల్లల గురించి, ఇల్లు గురించి, పశువుల గురించి, ఇదిగో ప్రయాణం గురించి ఎన్ని ఆలోచనలు వచ్చినాయో వాటన్నిటినీ నేను సఫలపరుస్తాను. చూసారా, నేను చేస్తాను. ఎవరైనా ఉద్యోగస్తుడు ఏం చెప్తాడు? ఈ అబ్బాయి అనుకో, నేను మర్చిపోయానని మీ పని రేపురా చేసి ఇస్తానంటాడు. మళ్ళీ రేపు పోయామనుకో, మళ్ళీ మర్చిపోయానని ఎంఆర్ఓ గారికి చెప్పానని, కలెక్టర్ గారికి చెప్పాడు, మర్చిపోయాను, మళ్ళీ రేపు రా అంటాడు. దేవుడు మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. అందుకని యెషయా చెప్తాడు కదా 55:8, మీ ఆలోచనలు తప్పు, మీ తలంపులు తప్పు, నా ఆలోచనలు రైట్, నా తలంపులు మీ పట్ల రైట్. చదవండి 55:8 త్వరగా చదవాలి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చాలు. మనం ఎలాంటి అంట? దేవుడి ఆలోచన లాంటి కావు. దేవుడి యొక్క ఆలోచన లాంటివి మనకి కావు, మన తలంపులు కావు. ఎందుకని? దేవుడు మన నీతికి తోడుగా ఉంటే హల్లెలూయా. ఇక మనం ఏడకపోతున్నా కళ్ళు మూసుకొని పోయేశారు. చదవండి 26 యెషయా గ్రంథం 7వ వచనం. 26:7 యెషయా గ్రంథం 26:7 యెషయా గ్రంథం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఎందుకంట ఇక మన మార్గంలో మనకి ఎక్కడ ఎప్పుడు ఎదురేమి ఉండదు, ఉండటానికి లేదు. నువ్వు ఏదైనా సరే మొదటిగా ప్రార్థన చేసి ఆ పని ఏదైనా సరే. చాలా మంది అనుకుంటారు కదా, పాస్ గారిని శంకుస్థాపనకి పిలిచాం, ప్రార్థన చేస్తున్నాడో లేదు. శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు, ప్రారంభం అయిన తర్వాత కూడా ఆ ఇంటి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకని ఆ ఇంటిలో సుఖము, క్షేమము, సౌఖ్యము ఉండాలి. కొత్త ఇంటిలోకి ఎక్కువ ఎవరు వస్తారు? కొత్త ఇంట్లోకి ఎవరు వస్తారు ఎక్కువగా? ఎప్పుడు వెళ్ళలేదా? ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలే. కొత్త ఇల్లు అంటే దెయ్యాలకు ఇష్టం. మీరేమంటారు? అది జరిగింది. లోకరాసిన సువార్తలు ఏం చెప్పాడు? ఒక ఇల్లు బాగా కట్టారు, ప్రార్థనా పూర్వకం అన్ని బాగున్నాయి, కానీ అంతకు ముందు ఆ ఇంట్లో ఒకదేమే ఉండేది. అది పోయి ఏం చేసిందంట? 7 దెయ్యాలను తీసుకొచ్చింది. ఇప్పుడు 7 దెయ్యాలు ఏదో ఒక రూపంలో ఇంట్లో ఏడిపిస్తాము. అందుకని ఎప్పుడు కూడా బాగా కట్టబడిన ఇల్లు దెయ్యాలమయం. వాటిని పారదోలడానికి ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి. నేను వచ్చి చేయటం కాదు, నీకొచ్చిన ప్రార్థన. నీకొచ్చిన ప్రార్థన అంటే ఏంటి? స్తోత్రం, ఆత్రం, ఆమె అది కాదు. యేసునామంలో క్షేమం ఉండాలయ్యా, మేము యేసునామంలో మేము సుఖం ఉండాలయ్యా, నరదిష్టి సుఖం పోవాలయ్యా, నీ దాసుడు ప్రార్థన చేశాడయ్యా, మేము క్షేమం ఉండాలయ్యా. యేసునామంలో మేము క్షేమం ఉండాలి, యేసునామంలో మాకు సుఖమైన నిద్ర సుఖాన్ని మెరుపు ఉండాలని మీరు ప్రార్థన చేసుకుంటా ఉంటే దెయ్యానికి నేను గుర్తొస్తా. ఎందుకని వీళ్ళకి ఏమి రాదు. ఆవిడ చూడడానికి ఎట్లా నేర్పాడు. ఇల్లున్నిట్లా ఇంకొక ఇల్లు చూసుకుంటే ఎవరింట్లో ప్రార్థన కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. ప్రార్థనకి 7 రకాల భంగిమలు ఉన్నాయి. నిలబడి చేసుకోవచ్చు, మోకరించి చేసుకోవచ్చు, పండుకొని చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చొని చూసుకోవచ్చు, సాగిల పని చేసుకోవచ్చు. అర్థమైందా? ఉపవాసం చేసుకోవచ్చు, ఏడుస్తున్నా చేసుకోవచ్చు. 7 భంగిమలు ఎలాగైనా చేసుకో.
కానీ యేసు నామాన్ని ఉపయోగిస్తూ తండ్రికి చెప్పాలి. అప్పుడు ఒక్కొక్కటి ఇకనేం బోధన, ఇకనేం బోధన, ఇక నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన పని లేదు, ఇకనేం బోధన, ఇకనేం బోధన అంటారు. ఆడకపోతే అంటే ఇంకొకళ్ళు పాపం ఎవరో ప్రార్థన లేని ఇల్లు కట్టుకుంటారుగా ఆ ఇంటికి పోతారు. అదే 32వ కీర్తన చదువు, ప్రాకారము గల ఇంటిలోకి పాపము ప్రవేశించకుండా ఉండును కాక. అదేమిటయ్యా అంటే ప్రార్థన, తండ్రితో ప్రార్థన. ప్రార్థన ఎందుకయ్యా? క్షేమం, సౌఖ్యం, సుఖం కోసం. తలవంచండి, కన్నుమయండి. ఈ ప్రార్థన అంశము చెప్పబడినట్టుగా మీరందరూ నోరు తెలిసి ప్రార్థన చేయిస్తుంది గాక. ప్రభు నిందును గాక. సాతాను దేవుడు బంధించును గాక. నోరు తెలిసి ప్రార్థన చేయండి. లైవ్ పెట్టండి, చేయండి, త్వరగా చేయండి. ఇప్పుడే చెప్పాను, మనసంగా ఇంతసేపు చెప్పా. నోరు తెరవకుండా ప్రార్థన చేయవద్దు. నోరు తెలిసి ప్రార్థన. నీకే కష్టాలు రాకుండా ఉండాలంటే